హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతి చిన్ను బ్లాగ్స్. మా ఆయన అయితే జున్ను పాలు తెచ్చాడు జున్ను చేయమని. ఇంకా నాకైతే జున్ను చేయడం అయితే రాదనమాట. ఇంకా యూట్యూబ్లో అమ్మ చేతి వంటలో అయితే చూసి నేర్చుకున్నాను అనమాట, ఇంకెలా చేయాలనేసి. ఇంకా ముందుగా నేనైతే 1 కప్పు జున్ను పాలకి 3 కప్పుల మామూలుగా కాచిన వేడి చేసిన పాలు అయితే తీసుకున్నాను. మన టేస్ట్ తగ్గట్టు బెల్లం, 1 కప్పు బెల్లము, 1/2 కప్పు షుగర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా వేడి చేసిన పాలు, జున్ను పాలు అయితే మిక్స్ చేసి అందులో బెల్లం అండ్ షుగర్ అయితే వేసి మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచాను అనమాట, కరిగేదాకా. కరిగాక ఇంకా జాలతో అయితే వడపోసాను అనమాట. ఎందుకంటే బెల్లం ఏదైనా డస్ట్ ఉంటే జాలలో పడిపోద్ది, కొంచెం మంచిగా నీట్గా ఉంటుందని అయితే ఇంకా జాలతో అయితే వడపోసాను అనమాట. ఇంకా ఫైనల్గా మళ్ళీ ఇంకో గిన్నెలోకి అయితే ఈ పాలన్నిటిని మిక్స్ చేసి తీసుకున్నాను. నాకు కొంచెం బెల్లం లాస్ట్లో అయితే మిగిలిపోయింది కరిగిపోకుండా. ఇంకా అలానైతే ఇంకా పక్కన పెట్టాను అంతే. ఇంకా మా వరకైతే 1 కప్పు బెల్లం, 1/2 కప్పు షుగర్ అయితే సరిపోయింది స్వీట్కి. ఇంకా మళ్ళీ ఇంకో గిన్నెలో అయితే నేను మిక్స్ చేసిన పాలు అయితే పోసుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మిరియాల పొడి అండ్ యాలకుల పొడి అయితే కలిపి ఇంకా అందులో వేసాను అనమాట. వడకట్టిన పాలలో వేసి కొద్దిసేపు మిక్స్ చేశాను. స్పూన్తో అలా తిప్పి ఇంకా గ్యాస్ మీద అయితే పెట్టేయడమే అనమాట. ఇంకా నేనైతే ఇడ్లీ పాత్రలో అయితే స్టీమ్ మీద అయితే చేస్తున్నాను అనమాట, ఆవిరి మీద. ఇంకా ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్ళు అయితే పోసాను. గ్యాస్ స్టవ్ మీద అయితే పెట్టేసి ఇంకా దాని సైజు గిన్నె అయితే పెట్టాను అనమాట. ఇంకా క్లోజ్ చేసి ఒక 20 మినిట్స్ అయితే ఉంచానమాట. ఇంకా కొద్దిగా వాటర్ ఉంది, నేను మధ్య మధ్యలో స్పూన్తో అయితే చూపిస్తున్నాను వాటర్ ఉంది అనేసి. అంతా బాగానే వచ్చిందిలే, కానీ ఇంకా ఫైనల్గా చాలా పెద్ద ట్విస్ట్ అయితే జరిగిందనమాట. చూడండి, ఇంకా కొద్దిసేపు అయితే ఉడికితే బాగుంటుంది అనేసి ఉంచాను. ఇంకా అందులోంచి తీసి ఫ్రిడ్జ్లో అయితే 2 అవర్స్ ఉంచాను అనమాట. ఇంకా అలా స్పూన్తో సైడ్లు అనేసి ఇంకా మనం ఒక గిన్నెలో అయితే బౌల్ ఇచ్చుకుంటే నీట్గా వస్తుంది. బట్ నాకైతే రాలేదనమాట. నేను చాలా ట్రై చేశాను అలా కొడితే వస్తుంది అనేసి, కానీ విరిగిపోయింది. ఇంకా అది సరిగా షేప్ చేయడం రాలేదో ఏమైందో, ఇంకా అదే అనమాట పెద్ద ట్విస్ట్. ఫైనల్గా జున్ను అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ టైం ట్రై చేశాను. స్వీటు పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.